హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. చాలా మంది టీడబ్ల్యూఎస్ గురించి అయితే అడుగుతున్నారు, తిడుతున్నారు. ఎప్పుడు చేస్తావు నువ్వు, సేల్స్ అయిపోయిన తర్వాత చేస్తావా అని చెప్పి. చూసారు మీరు, వీడియోస్ వస్తూనే ఉన్నాయి. యాడ్ ఖాళీ ఉంటున్నాను చెప్పండి. ఒకవేళ మీరు 1000 రూపీస్ లోపు టీడబ్ల్యూఎస్ చూస్తుంటే లాస్ట్ వీక్ ఒక వీడియో అయితే చేసాము. 1000 రూపాయల లోపు కనుక మీరు టీడబ్ల్యూఎస్ కొనాలి అనుకుంటే ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ వీడియో ఎండింగ్ లో పెడతాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 1000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో ఈ సేల్స్ లో మనం కొనదగ్గ టీడబ్ల్యూఎస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. 1500 లోపు టీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేయాలి, 2000 లోపు టీడబ్ల్యూఎస్ కూడా కంప్లీట్ చేయాలి. ప్రెసెంట్ టెస్టింగ్ నడుస్తుంది. త్వరలో దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి, కొంచెం వెయిట్ చేయండి. మీరు 1000 రూపాయల దగ్గర నుంచి 1500 రూపాయల మధ్యలో టీడబ్ల్యూఎస్ చూస్తుంటే ఒక 5 సెలెక్ట్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ T200X. రియల్మీ బడ్స్ T200 లైట్ ఉంటుంది 1000 రూపాయల దగ్గర. దాంతో పోలిస్తే 200 రూపాయలు యాడ్ చేసుకుని దీనికే మీరు వెళ్ళిపోవచ్చు రియల్మీ బడ్స్ T200X కి. ఇక నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో ఎన్కో బడ్స్ 3 Pro. ఇది కూడా ఆఫర్స్ కలుపుకొని 1500 రూపాయల దగ్గర అయితే వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి OnePlus Nord Buds 3R. ఇది కూడా 1500 రూపాయల దగ్గర అయితే వస్తుంది. బోట్ లో వస్తే బోట్ నిర్వాణ అని ఉంటుంది, అది 1300 రూపాయల దగ్గర వస్తుంది మీకు. ఇంకా నెక్స్ట్ రెడ్మీ నుంచి రెడ్మీ బడ్స్ 5 ఉంటుంది, అది కూడా మీకు 1500 రూపాయల దగ్గర అయితే వస్తుంది. ఓవరాల్ గా నాకు ఈ రెండు బెటర్ అనిపించాయి, ఒప్పో ఎన్కో బడ్స్ 3 Pro అండ్ OnePlus Nord Buds 3R. ఈ రెండిట్లో ఓవరాల్ గా నాకు ప్రెసెంట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ లో OnePlus Nord Buds 3R బెటర్ అనిపించాయి. అవుట్డోర్ లో మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు దీంతో కంపేర్ చేసి ఇది కొంచెం బెటర్ ఉంది. ఇంకా 1500 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయల మధ్యలో మీరు టీడబ్ల్యూఎస్ చూస్తుంటే OnePlus Nord Buds 3, CMF Buds 2A, Boat 8 Dops Prime 701, రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ T310. ఈ 4 టీడబ్ల్యూఎస్ లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు CMF ఫోన్స్ వాడతా, CMF బడ్స్ కావాలి అనుకుంటే, బేస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే CMF Buds 2A కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ గా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే రియల్మీ బడ్స్ T310 ఇది బాగున్నాయి. ఇవే మీకు రియల్మీ బడ్స్ N1 గా కూడా వస్తున్నాయి అమెజాన్ లో, అది 1500 రూపాయలకు కూడా వచ్చాయి. ప్రెసెంట్ 150 రూపాయలు పెంచారు వీడియో చేస్తున్న టైంకి, 1650 రూపాయలకి ఆ బడ్స్ అయితే వస్తున్నాయి. రెండు ఒకటే, దానిలో డిఫరెంట్ కలర్ లో వీళ్ళు లాంచ్ చేశారు. సో ఓవరాల్ గా నాకు ఇది బెటర్ అనిపించింది 2000 రూపాయల దగ్గర. వివో ఐక్యూ టీడబ్ల్యూఎస్ అయితే నేను తెప్పిస్తున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేయాలి. మోటో బడ్స్ ఉన్నాయి కదా, దీనికి సక్సెసర్ గా మోటో బడ్స్ బేస్ అయితే తీసుకొచ్చారు 2000 దగ్గర. వీటన్నిటిని కలిపి ఒక వీడియో అయితే చేస్తాను, బెస్ట్ టీడబ్ల్యూఎస్ అండర్ 2000 లో. అక్కడ మీరు డిసైడ్ అవ్వచ్చు వీటిలో ఏది తీసుకోవాలనేది. ఇప్పుడు సేల్స్ లో మీరు తీసుకోవాలి అనుకుంటే రియల్మీ బడ్స్ T310 కి అయితే వెళ్ళిపోండి. ఇక 3000 రూపాయల లోపు కనుక మీరు టీడబ్ల్యూఎస్ చూస్తుంటే రియల్మీ బడ్స్ 8-7, CMF Buds Pro 2, OnePlus Nord Buds 3 Pro. ఈ మూడిట్లో ఒక దానికి మీరు వెళ్ళిపోవచ్చు. CMF Buds Pro 2 లో ఇక్కడ ఏదైతే డైల్ ఉందో దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది కొంచెం నాకు యూనిక్ అనిపించింది. ఓవరాల్ గా నాకు CMF అండ్ రియల్మీ బెటర్ అనిపించాయి. ఈ మూడింటికి కలిపి నేను ఒక కంపారిజన్ వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో త్వరలో. ఇంకా 5000 రూపాయల లోపు కనుక మీరు టీడబ్ల్యూఎస్ చూస్తుంటే OnePlus Buds 4, రియల్మీ బడ్స్ 8-7 Pro అండ్ మోటో బడ్స్ ప్లస్ అని ఉంటాయి, అది విజార్డ్ వాడుతున్నాడు 1 year నుంచి. ఈ మూడు మీకు 4500 దగ్గర అయితే వస్తున్నాయి. ఈ మూడు మంచి బడ్సే. మోటోలో మీకు కొంచెం బ్యాటరీ తక్కువ వస్తుంది. ఈ మూడిట్లో ఒకటి తీసుకోమని నేను OnePlus Buds 4 కి అయితే వెళ్ళిపోతాను. OnePlus Buds 3 కూడా మీకు చాలా తక్కువ రేట్కి వచ్చింది. సేల్ స్టార్ట్ అయిన వెంటనే 3200కి వచ్చింది OnePlus Buds 3. ఆ 3200 దగ్గర ఈ OnePlus Nord Buds 3 Pro మీరు తీసుకునే బదులు OnePlus Buds 3 తీసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా 5000 రూపాయల లోపు టీడబ్ల్యూఎస్ అయితే మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. వీటిల్లో మీరు వాడే ఫోన్ బట్టి ఒక మంచి టీడబ్ల్యూఎస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 5000 రూపాయల పైన ప్రీమియం బడ్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే OnePlus Buds Pro 3 అయితే వస్తుంది ఆఫర్ లో, 7730 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ కి మంచి ఇయర్ బడ్స్ ఇవి. సామ్సంగ్ లో చూస్తుంటే సామ్సంగ్ బడ్స్ 3 Pro కూడా ఆఫర్ లో వస్తుంది. అది యాక్చువల్ గా లాంచ్ అయిన ప్రైస్ 18,000 19,000 అనుకుంటా, ఇప్పుడు 9700 రూపాయలకు వస్తుంది. సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎవరైనా యూస్ చేస్తుంటే అదొకటి మీరు చెక్ చేయొచ్చు. ఐఫోన్స్ యూస్ చేస్తుంటే మీరు బడ్జెట్ లో కావాలి అంటే ఎయిర్పాడ్స్ టాప్ జనరేషన్ 10,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ 5000 రూపాయలు తగ్గింది ప్రైస్, 15,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది ఓవరాల్ గా 1000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్య టీడబ్ల్యూఎస్ ఈ సేల్ లో మీరు కొనదగ్గవి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా మంది హెడ్ ఫోన్స్ అడుగుతారు, హెడ్ ఫోన్స్ ఆల్రెడీ కవర్ చేసాం మనం మెయిన్ ఛానల్ లో టాప్ 50 డీల్స్ లో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్ బ్యాండ్స్ అడుగుతారు. OnePlus Bullet Z3 చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది, ఓన్లీ ఒక కలరే వస్తుంది, బ్లాక్ కలర్, 973 రూపాయలకి అయితే వస్తుంది. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బెస్ట్ నెక్ బ్యాండ్స్ అని నేను సెలెక్ట్ చేసి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ అతి త్వరలో మన ఛానల్లో అయితే వస్తాయి. ప్రెసెంట్ టెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ సేల్స్ అన్ని అయిపోయిన తర్వాత నీట్ గా వాటిని టెస్ట్ చేసి ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ మీరు గేమింగ్ సంబంధించిన హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ చూస్తుంటే లైన్ చేశాడు, లైన్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సేల్స్ లో కనుక మీరు గేమింగ్ రిలేటెడ్ ఏమైనా హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ చూస్తుంటే ఆ
వీడియో మీకు వెళ్ళిపోతుంది. చాలా మంది ఇన్ ఇయర్ మానిటర్స్ కూడా అడుగుతున్నారు. యూజర్ రేటింగ్ మంచిగా ఉన్న IEMs కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ చేయమని చెప్పి చాలా మంది అడిగారు, దాని మీద వీడియోస్ చేశాను బట్ ఎవరు చూడలేదు. అది ఇప్పుడు IEMs కూడా అడుగుతున్నారు. ఇప్పుడు వాటిని కొని టెస్ట్ చేసి వీడియో చేసి ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తే ఎవరు చూడకపోతే మేము పెట్టిన ఎఫర్ట్స్ అన్ని నీరు గారిపోతాయి అనమాట. స్మార్ట్ ప్లెక్స్ కూడా నేను ఆర్డర్ చేశాను, టెస్ట్ చేశాను, బట్ వీడియో తీసుకురాలేదు మీ ముందుకి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాంటి వీడియోస్ పైన. మీరు కొత్త కొత్త టెక్నాలజీస్ని ఎంకరేజ్ చేస్తాను అంటే మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.